హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెల పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం. మీరు గనక ఈ రోజు లోపల అప్లికేషన్ గనక పెట్టినట్లయితే కొత్త పింఛన్ల కొరకు రేపే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వితంతువుల పెన్షన్‌లకి సంబంధించి సచివాలయం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. అయితే జరుగుతున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేసిన వెంటనే కూడా పింఛన్లను మే నెలలో ఇస్తారా లేదా అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. సో వారందరికీ కూడా ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటివి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రభుత్వం విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు వీడియోస్ రూపంలో అయితే పొందవచ్చు. సో నేను మీ కొరకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ యొక్క లిస్ట్ అని చెప్పాను కదా, ఆ లిస్ట్లో పేర్లు కనుక ఉండినట్లయితే మీరు సచివాలయంకి వెళ్ళి వెంటనే కూడా అప్లికేషన్ అనేది వేయండి. సో స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ప్రభుత్వము సచివాలయాల ద్వారా అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటూ ఉందన్నమాట. ఈ రోజే చివరి తేదీకి అయితే చెప్పారు, ఏప్రిల్ 30వ తేదీ. సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే చివరిలో ఈ మే నెలలోనే మీకు ఈరోజు అప్లై చేస్తే వస్తుందా లేదనేది చెప్తాను. ఓకేనా? ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ లిస్ట్లో మీ యొక్క భర్త యొక్క పేరు ఉండినట్లయితే తప్పకుండా మీరు మీ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ అనేది చేయించండి. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వారి యొక్క లిస్టులు అనేటివి వివరాలతో ప్రభుత్వం ఒక ఎక్సెల్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు పింఛన్ అనేది పొందుతూ ఉన్నారు. వాళ్ళు చనిపోయారనమాట. సో చనిపోయినటువంటి ఈ యొక్క భర్త ఎవరైతే ఉంటారో వారి భార్య కనుక ఉండినట్లయితే ఆమెకు స్పోర్ట్స్ పెన్షన్ అనేది, వితంతు పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇందులో కొన్ని నేమ్స్ అనేటివి రాలేదండి కొన్ని జిల్లాలకు సంబంధించి. సో వాటిని సెకండ్ ఫేజ్, రెండో విడతలైతే లిస్టు విడుదల చేసి వారికి కూడా అవకాశం అనేది కల్పిస్తామని చెప్తున్నారనమాట. సో అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ రోజే లాస్ట్ డేట్ అండి. ఈ రోజు కనుక మీరు అప్లై చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సో ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ స్పోర్ట్స్ పెన్షన్స్ అప్లికేషన్. సో ఈ యొక్క అప్లికేషన్లో ఫస్ట్ వచ్చేసి భార్య యొక్క వివరాలు అనేటివి నమోదు చేయాలన్నమాట. సో ఫస్ట్ దరఖాస్తుదారుని పేరు అడుగుతున్నారు. ఇక్కడ భర్త మరణించినటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో, అంటే వితంతు పెన్షన్కి అప్లై చేస్తున్నటువంటి వ్యక్తి, ఆమె పేరైతే రాయాలి. తర్వాత వారి యొక్క భర్త పేరు అనేది రాయాలి. నెక్స్ట్ ఆమె యొక్క ఆధార్ కార్డు, ఆ కుటుంబానికి సంబంధించిన రైస్ కార్డ్ నెంబరు, వారి కులం ఏంటి, ఉపకులం ఏంటి, సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది, చిరునామా అనే వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసిన తర్వాత చివరిలో వచ్చేసి మరణించిన భర్త యొక్క వివరాలు అయితే అడుగుతున్నారు. పెన్షన్ దారుని పేరు, అంటే ఎవరు పెన్షన్ అనేది తీసుకుంటూ మరణించినటువంటి భర్త ఉంటారు కదా, వారి యొక్క పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క పెన్షన్ ఐడి, అదేవిధంగా ఏ పెన్షన్ తీసుకుంటున్నారు, మరణించిన తేదీ యొక్క వివరాలు అనేటివి నమోదు చేసి చివరిలో దరఖాస్తుదారుని సంతకం అని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైతే భార్య అప్లై చేస్తున్నారో వారి యొక్క సంతకం అనేది పెట్టేసి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాలి, రేషన్ కార్డు అయితే ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క భర్త యొక్క ఆధార్ కార్డు కూడా ఇవ్వాలన్నమాట. అలానే భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్, దీంతో పాటు సో మీ యొక్క పెన్షన్ ఐడి అనేది ఖచ్చితంగా నెంబర్ అన్న ఇవ్వాలి. లేదా మీకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బుక్ ఉంటుంది కదా, పెన్షన్ బుక్, ఆ బుక్ ఫస్ట్ పేజ్ అనేది జెరాక్స్ తీసుకొని మీరు ఇచ్చినట్లయితే మీ యొక్క పెన్షన్కి ఈ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారి అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారనమాట. ఇవి డైరెక్ట్గా ఎంపీడీఓ లాగిన్కి అయితే వెళ్ళిపోతాయండి. సో ఫస్ట్ మన యొక్క గ్రామ సచివాలయం లాగిన్లో అప్లై చేసిన వెంటనే కూడా ఎంపీడీఓ లాగిన్కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్, అప్లికేషన్ ఎలా చేయాలనేది. అయితే ఇక్కడ ఒక ప్రూఫ్ అనేది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. మే 1వ తేదీన వీరందరికీ పింఛన్ అయితే అందించనున్నారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చూడండి, 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తూ
తీపి కబురు అయితే అందించింది. దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలను పరిశీలించిన అనంతరము 89,788 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేసిందనమాట. ఇప్పటి వరకు భర్తకు వస్తున్నటువంటి పింఛన్ వారి మరణంతో భార్యలకైతే అందించనున్నారు. వచ్చే నెల మే 1 నుంచి వీరందరికీ పింఛన్ అయితే అందించనున్నారు. ఇంకోవైపు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ అదనంగా 2,722 కోట్లు అయితే ఖర్చు చేస్తుందన్నమాట గవర్నమెంట్ ప్రస్తుతానికైతే పెన్షన్ల కొరకు ప్రతి నెల కూడా. సో అదనంగా మరొక 250 కోట్లు అయితే యాడ్ చేసింది. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఏప్రిల్ 30వ తేదీ లోపల అప్లికేషన్ అనేది స్పోర్ట్స్ పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి మే 1వ తేదీన పెన్షన్ అనేది వస్తుంది అనేదానికి ఇక్కడ ప్రూఫ్ అయితే ఇదేనమాట. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లై చేస్తే సరిపోదన్నమాట. ఈ యొక్క అప్లై చేసినటువంటి అప్లికేషన్ని ఎంపీడీఓ లాగిన్లో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చిన వెంటనే కూడా మీ యొక్క సచివాలయంలోకి మీ పేరు అనేది యాడ్ అయిపోతుంది అనమాట మే నెల పెన్షన్లకు సంబంధించి. ఆల్రెడీ గవర్నమెంట్ వీరిని అర్హులుగా అయితే ప్రకటించి ఉందన్నమాట. అయితే అప్లికేషన్ అప్రూవల్ వస్తే వారి యొక్క పేర్లు ఎనేబుల్ అవుతాయన్నమాట. సో ఎనేబుల్ అవ్వగానే మీకు పెన్షన్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సింది అప్లికేషన్ అనేది ముందుగా ప్లేస్ చేయాలి. సో నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాను. ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ వస్తుంది, మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఏప్రిల్ 30వ తేదీ లోపల చివరి రోజుల్లో మీరు అప్లై చేయాలనుకుంటే కుదరదు అని చెప్పాను. సో ఈరోజు చివరి తేదీ. మీరు ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నారు కదా, స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే తప్పకుండా మీ యొక్క గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి వెంటనే అప్లికేషన్ అనేది ఇవ్వండి. సో వారు ఆన్లైన్లో కేవలం 5 నిమిషాల్లో అప్లికేషన్ అనేది చేస్తారు. అప్లికేషన్ చేసిన వెంటనే కూడా ఎంపీడీఓ లాగిన్కి అయితే వెళ్ళిపోతుంది. ఎంపీడీఓ లాగిన్లో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా మీకు అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలిజిబుల్ కనుక అయినట్లయితే. సో కాబట్టి మేలోనే వీరికి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మే నెలలో పెన్షన్ కనుక రాకపోతే దానికి గల రీజన్ ఏంటంటే మీకు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ యొక్క లాగిన్లో ఈ యొక్క పెన్షన్ సంబంధించి మీకు అప్రూవల్ అనేది రాలేదని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు అనేటివి క్లియర్గా అయితే చెప్పాను. ఈ యొక్క మే నెలలో వీరందరికీ కూడా పెన్షన్ అనేది ఈ విధంగా కొత్తగా అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీకు పెన్షన్లకు సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక రిమైనింగ్ ఉన్నారండి. సో దివ్యాంగులు, వికలాంగులు ఇలాంటి పెన్షన్స్ అనేవి ఉన్నాయి కదా, 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. సో వీరికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ కావచ్చు అనే దాని మీద ప్రభుత్వం ఇంకా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా సమాచారం వస్తే వెంటనే నేను మీకు మన ఛానల్ ద్వారా వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలానే మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క లిస్ట్ అనేది ఉంటుందండి. సో డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఆ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలానే మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీకు పెన్షన్ల మీద ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మన ఛానల్ ద్వారా క్లియరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నిన్న కూడా చాలా వీడియోస్ అనేవి చేస్తాం స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి. అదేవిధంగా ఈ యొక్క మే నెలలో 1వ తేదీన పెన్షన్ ఇస్తారా, ఈ రోజు పెన్షన్ ఇస్తారా అనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోస్ అనేవి చేసేస్తున్నాను. డైలీ కూడా అప్డేట్స్ అనేవి ఫాలో అయ్యి మీకు ఈ విధంగా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందండి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.